హలో గైస్, శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో భారత్ జట్టు బోని కొట్టలేకపోతుంది. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ విజయం దగ్గరకు వచ్చి మాయమైపోయింది. తొలి వన్డేలో గెలవాల్సిన మ్యాచ్ను టై చేసుకున్న రోహిత్ సేన రెండో టీ20లో అదిరిపై ఆరంభం లభించిన మిడిల్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ కారణంగా పరాజయం పాలైంది. ఈ విజయంతో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్లో లంక గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది, ఓడిపోతే సిరీస్ను సమం చేసుకుంటుంది. మొత్తానికి శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ను భారత్ జట్టు గెలవలేకపోతుంది. ఈ మ్యాచ్లో భారత్ పరాజయం గురించి మాట్లాడుకుంటే చెత్త బ్యాటింగ్ అని చెప్పాలి. ఓపెనర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభం ఇచ్చిన మిడిల్ ఆర్డర్లో వరుసగా 2 మ్యాచ్ల్లోనూ దారుణంగా విఫలమయ్యారు. అయితే వరుసగా రెండోసారి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరగడం టీమిండియా పరాజయానికి కారణమైంది. తొలి మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ను బ్యాటింగ్ ఆర్డర్లోనే ముందుకు పంపి తగిన మూల్యం చెల్లించుకున్న భారత్ జట్టు రెండో వన్డేలో అక్షర్ పటేల్, శివం దుబేల్ను వరుసగా 4-5 స్థానాల్లో బ్యాటింగ్ పంపి ఓటమి పాలయ్యారు. ఇక 4వ స్థానంలో రెగ్యులర్గా బ్యాటింగ్ చేసే శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో ఆడే కేఎల్ రాహుల్ను బ్యాటింగ్లో వెనక్కి పంపారు. రెండో వన్డేలో అయ్యర్ 6వ స్థానంలో, రాహుల్ 7వ స్థానంలో బ్యాటింగ్ దిగడం ఆశ్చర్యం అనిపించింది. ఈ మార్పులకు కారణం కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డగౌట్లో అతను తీసుకునే నిర్ణయాలు భారత్కు ఏమాత్రం కలిసి రావడం లేదు. నెటిజన్స్ సైతం గౌతమ్ గంభీర్ కోచింగ్పై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిస్కా ఫెర్నాండో 40, కమింద్ మెండిస్ 40, దునీత్ వెల్లాగి 39 పరుగులు చేశారు. అనంతరం ఛేదంలో భారత్ జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 64 పరుగులతో రోహిత్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ 44 పర్వాలేదనిపించారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.